నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అబ్దుల్ ఫైజ్ ఇంటిలో జరిగిన పెళ్లిలో వీడియో చిత్రీకరణలో భాగంగా పక్కనే ఉన్న మంత్రి నివాసంలో డ్రోన్ ద్వారా షూట్ చేశారనే ఆరోపణతో ఆయన్ను అరెస్టు చేశారు. ఆయనతో పాటు ప్రముఖ న్యాయవాది అబ్దుల్ ఖైర్ ఉబేద్ సహా మొత్తం 4 మీద ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద బనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఫైజ్ భార్య, కుమారుడు మీడియాతో మాట్లాడుతూ తమ మీద కక్ష సాధింపుతోనే అక్రమంగా కేసులు పెట్టారని వాపోయారు. కొత్తగా వివాహం అయిన తమ ఇంట్లో మహిళలు ఉండగా అక్రమంగా ప్రవేశించి డ్రోన్లు, తలుపులు ధ్వంసం చేశారన్నారు. ఇదిలా ఉండగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి, అబ్దుల్ ఫైజ్ కుటుంబ సభ్యులు, పలువురు వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నేను అబ్దుల్ ఫైజ్ భార్యనండి. వైసీపీ తరఫున మేము తెలిగినందుకు ఇది కక్ష సాధింపు చర్య. మేము పెళ్లి ఇంట్లో అందరం ఆడవాళ్ళమే ఉన్నాము. వాళ్ళ మనుషులే వచ్చారు. ఏదో ఒక సాకుతో మా ఇంట్లో దూరి మా వాళ్ళని కొట్టి కెమెరాలు ధ్వంసం చేసి మా ఆడవాళ్ళందరినీ బెదిరించి వాళ్ళే వెళ్ళినారు. మేమేం చేయలేదు. పెళ్లి ఇంట్లో అందరూ సందడిగా ఉండే ఇంట్లో బలవంతంగా దూరి మా మీదకి వచ్చి మా వాళ్ళని కొట్టి మళ్ళీ ఇది ఉల్టా మేమే కొట్టినాము, మా వారిని మర్డర్ కేసులు ఇరికిస్తాము అని చెప్పి తీసుకొచ్చినారు. ఇది ఎక్కడి అన్యాయం అండి? ఇది కక్ష సాధింపు చర్య. ఊరికి పెద్ద ఒక మినిస్టరే ఉండి మమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత ఆయనది. ఇంట్లో పెళ్ళి 3 రోజులు కూడా కాలేదు. పెళ్లి కూతురు తీసుకొని పెళ్లి కొడుకుని తీసుకొని వచ్చినాం. మేము సాయబుల్లము, పరదాలో ఉన్న వాళ్ళము. మా ఇంట్లో దూరి మా వాళ్ళను కొట్టి మమ్మల్ని భయభ్రాంతులను చేసి మమ్మల్ని ఉల్టాగా ఏం చేసినారు? మా మీదనే కేసులు పెడుతున్నారు. పెళ్లి కొడుకు ఏం చేసినాడండి? పెళ్లి కూతురు ఏం చేసింది? మీకు అందరికీ తెలుసు పెళ్లి ఇంట్లో ఎలా ఉంటుంది అనేది. ఇది ఎక్కడి అన్యాయం అని నేను అడుగుతున్నాను. పెళ్ళై 3 రోజులు కూడా కాలేదు. మమ్మల్ని అందరినీ కాపాడాల్సిన బాధ్యత ఊరికి పెద్ద ఆయన తరపు నుంచి మాకు ఇబ్బంది వస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది కక్ష సాధింపు చర్య. మా వారిని వెంటనే విడుదల చేయాలి. ఇది ఉల్టా కేసు చూడండి. ఇది తప్పుడు కేసు. మా వారిది ఏ తప్పు లేదు. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాము. మేము దేవుని మీదకే వదిలేసినాను. ఆయన చూసుకుంటాడు. నేను చెప్పదలుచుకున్నది ఇదే. నేను ఫైజ్ వాళ్ళ అబ్బాయినండి. నేను ఫైజ్ అబ్బాయినండి. మొన్న పెళ్లిలో ఇట్లా డ్రోన్ గురించి కొంచెం ఇష్యూ జరిగింది. వాళ్ళు ఏమి చూడకుండా ఏమి చెప్పకుండా డైరెక్టర్ వచ్చి కొట్టడం, కెమెరాలని ధ్వంసం చేయడం అంతా జరిగింది. అయినా కూడా మేము ఎవరిని ఏం చేయలేదు. పెళ్ళింట్లో అందరు లేరు, అందరు బయటికి వెళ్ళినారు. అంత ఆడవాళ్ళు ఒక్కటే ఉన్నారు. ఆ టైంలో వచ్చి ఇలా చేసినారు, కొట్టినారు. బాగా డ్రోన్లన్నీ కొంచెం ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎదురుగా మేమే వాళ్ళని కొట్టినామని చెప్పి తప్పుడు కేసుల్లో మా నాన్నగారిని నా మీద కేసు పెట్టినారు. పెళ్ళి 3 రోజులు అయింది, నా మీద కూడా కేసు పెట్టి మా పెద్దనాయన్ని కూడా కేసులో పెట్టినారు. పాపం ఎవరు ఏమి చేయలేదు. మేము కూడా ఎవరిని ఏం చెప్పలేదు. అయినా కూడా ఇట్లా తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికించి ఇంత ఇబ్బంది పెడుతున్నందుకు మేమైతే చాలా బాధపడుతున్నామండి. మా నాన్నగారిని అయితే ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు వదిలేయాలని నేను కోరుకుంటున్నా.